ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. పదిహేనవ వచనం నుండి 17వ వచనం వరకు చాలా శ్రేష్టమైన భాగం. దయచేసి ఓపికగా ఆలకిద్దాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవించదు. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులకు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవించదు. ఇంతకంటే శ్రేష్టమైన మాట ఏముందండి? మీరే చెప్పండి. మన శత్రువుల్ని వెళ్ళగొట్టడం అంటే అంతకంటే మనకి ఇంకేమైనా సంతోషం ఉందా? అత్యానంద భరితులమైపోతాం, పరమానంద భరితులమైపోతాం. దేవుడు గొప్ప కార్యాలు చేసాడు, ఎగిరి గంతేస్తాం. దేవుడే మన శిక్షణ కొట్టివేసాడంటే ఇంకంతకంటే గొప్ప మాట ఏముంది? అసలు అంతకంటే మనల్ని ఆనందపరిచే మాట ఏముంది? దేవుడు శిక్ష విధిస్తే తప్పించగలిగినోడు ఎవరు లేరు. మానవులు శిక్ష విధిస్తే దేవుడు తప్పిస్తాడు. శత్రువులు శిక్ష చేయాలనుకున్నా కానీ దేవుడు తప్పిస్తాడు. దేవుడే శిక్షిస్తే తప్పించేది ఎవరు? దేవుడే జాలిపడాలి. కానీ ప్రభువారే మాట్లాడుతున్నారు స్వయంగా, మీకు వేసిన శిక్షను నేను కొట్టేశాను అంటున్నాడు. స్తోత్రం. సిలువలో ఈ పని దేవుడు చేశాడు. శిక్ష యావత్తు యేసయ్య మీద మోపి మన మీద ఉన్న శిక్ష కొట్టేశాడు. చాలామంది ఈ విలువ తెలిసిన వారుగా దేవుని స్తుతిస్తూ కన్నీటితో దేవుని పాదాలు పట్టుకునేవారు ఉన్నారు. అర్థమయ్యి అర్థం కాక ఏముందిలే అన్నట్టుగా ఉండేవారు ఉన్నారు. అసలు పట్టి పట్టిన వారు కూడా ఉన్నారు. నిజంగా మన మీద ఉన్న శిక్ష కొట్టివేయబడిందనే పదం మన చెవిన పడగానే ఎంత సంతోషిస్తామో చెప్పడానికి వీల్లేదు. అంత సంతోషం కలిగించే మాట ఉదయకాలం దేవుడిచ్చాడు. దేవుడు కొట్టేసానని చెప్తే శిక్ష విధించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఇది దయచేసి మనం గ్రహించాలి. శిక్ష కొట్టివేయబడినా ఇంకా కొట్టివేయబడినట్టుగా నువ్వు దాన్ని అంగీకరించకపోతే, ఆ రీతిగా సంతోషించకపోతే, ఏమో ఇది నిజమేనంటారా, అవునంటారా, జరిగిందంటారా, ఏమన్నా రుజువులు ఉన్నాయా, ఎట్లా కానీ నువ్వు వేరొక ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతే నీ అంతటి నీవు దేవుడిచ్చే సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుడే శిక్ష కొట్టేశానని చెప్తుంటే నీవు నేను సంతోషించే వారంగా లేమంటే మనం ఎంత శాడిస్ట్లో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంత శ్రేష్టమైన మాట బైబిల్ గ్రంథం అంతట్లో ఇంకేముందండి? మనకు శిక్ష లేదు. ఎంత బలమైన మాట! అసలు నిజంగా మనసు ఎంతో ఉప్పొంగుతూ ఉంది, ఆనందంగా ఉంది. శిక్ష లేదిక. భయంగా బ్రతుకుతున్నాం. శిక్ష ఉంటే జైల్లోకి వెళ్ళటమే, నరకంలోకి వెళ్ళటమే. ప్రభువారే స్వయంగా నేను శిక్ష కొట్టేశానంటే ఇంకేంటి, ఎగిరి గంతులేయచ్చు. అదే సమయంలో మన మీద శిక్ష కొట్టేయటమే కాదు, మన శత్రువుల్ని ఎల్లగొట్టాడంట. ఇది ఇంకో పెద్ద సంతోషం. ఈ దినం ఈ 15వ వచనంలో మాటలు కానీ మన జీవితాలు నెరవేరితే ఈ దినం ప్రపంచం మొత్తంలో మనమే ధన్యులమే, భాగ్యవంతులమే, ఐశ్వర్యవంతులమే, ధన్యులమే. ఇంక చెప్పాలంటే మాటలు లేవు. శిక్ష కొట్టివేయబడటం, శత్రువులు వెళ్ళగొట్టబడటం, దేవుడైన రాజు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా వారి మధ్య రాజుగా ఉంటాం, మన మధ్య రాజుగా ఉంటాం, నా మీద రాజుగా ఉంటాం, నన్ను పరిపాలించటం, మనల్ని పరిపాలించటం. ఎంత మంచి మాటలండి! ప్రభువారు మనల్ని పరిపాలిస్తుంటే ఏం కొద్దు ఉంటుంది? ఏమైనా ఆలోచించాలి మనం దేనికోసమన్నా. ఆయన రాజరికంలో మనం ఉన్నామంటే, ఆయన రాజ్యంలో మనం ఉన్నామంటే, ఆయన రాజ్య పౌరులుగా మనం ఉన్నామంటే ప్రభువారు
మనకు రాజుగా ఉన్నాడంటే ఎంత సేఫ్ అండ్ సౌండ్ చూసారా. ఇది ఇశ్రాయేలీలకి యూదా వారికి వాగ్దానం. ఇశ్రాయేల్ రాజుని యెహోవా మీ మధ్య ఉన్నాడు, మీకు మీదట మీకు ఏ అపాయం సంభవించదు. ఆ చివరి మాట మాత్రం జరిగేది 1000 ఏళ్ల పరిపాలనలో. మీకే అపాయం సంభవించదన్నాడే, ఆ మాట జరిగేది మాత్రం 1000 ఏళ్ల పరిపాలనలో. ఈ 3 వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవచ్చు. చివరిది మాత్రం జరిగేది 1000 ఏళ్ల పరిపాలనలో. ఇజ్రాయేలుకి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. 24 hours ప్రతి క్షణం కూడా వాళ్ళు అలర్ట్గా ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో మందిర ప్రాంతంలో అప్ అండ్ డౌన్, ఈ ప్రాంతం ఆపంది, ప్రతి ప్రాంతంలో వాళ్ళు అలర్ట్గా ఉంటారు, చాలా అలర్ట్గా ఉంటారు, చాలా అనుమానిస్తారు బయట నుంచి వచ్చేవాళ్ళని. నువ్వు పాస్టర్ గారివా, బిషప్వా, ప్రవక్తవా, అయ్యేం ఉండదు వాళ్ళ డ్యూటీలో. ఎందుకంటే చుట్టూ శత్రు దేశాలు కన్ను మూసి కన్ను తెరిచే లోప ప్రమాదాలు సంభవించే పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు అలర్ట్గానే ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో సుమారుగా ఇప్పుడుంది అప్రాక్సిమేట్గా 95 లక్షలు, అటు ఇటు 90-95 లక్షలు 18 ఏళ్ల లోపోళ్ళు, 15 ఏళ్ల లోపోళ్ళు యుద్ధ ప్రావీణ్యం ఉండదు. కానీ 18 ఏళ్ల పైనుంచి ముసలోళ్ళ వరకు అందరూ, ఆడోళ్ళు మగవాళ్ళు కూడా యుద్ధ భూమిలో ఉన్నవాళ్ళే, మిలిటరీ ట్రైనింగ్లో ఉన్నవారే. ప్రతి వారు కూడా సైనికులుగా పనిచేయాలి. అంటే ఒక 10 లక్షల మందిని తీసేయండి, ఒక 15 లక్షల మందిని తీసేయండి, 80 లక్షల మంది యుద్ధ ప్రావీణ్యం కలిగిన వాళ్ళే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఈ 18 ఏళ్ల లోపోళ్ళని ఒక 15-20 లక్షల మంది తీసేసి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు యుద్ధ ప్రావీణ్యం కలిగి ఉంటారు. ప్రతి చిన్న ముసలోళ్ళు కూడా. ఎందుకంటే ప్రతి వాళ్ళు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కంపల్సరిగా సైన్యంలో పనిచేయాలి, కంటిన్యూగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మన ఇండియా 140 కోట్లు, 140 కోట్లు, 1 కోటి మంది కూడా సైనికులు లేరు మనకి. 1 కోటి మంది వాళ్ళు 85 లక్షలు 90 లక్షల మంది సుమారుగా, పని 20 లక్షలు తీసేసి 70 లక్షల మంది పోరాడగలిగిన వారే. యవనస్తులు కూడా పోరాడతారు. అయితే వాళ్ళకి ఇంకా 10-18 వస్తే కానీ మిలిటరీ ట్రైనింగ్లోకి వెళ్ళరు. అందరూ అలర్ట్గానే ఉంటారు. విశేషం ఏంటంటే వారికి శత్రువుల మధ్య ఈ వాగ్దానం ఇస్తున్నాడు. అసలు అపాయమే సంభవించకుండేది మాత్రం 1000 ఏళ్ల పరిపాలన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని వెళ్తాడు. ఆ ఒక్క వాక్యాన్ని మినహాయించి మన శిక్ష కొట్టివేయబడింది సిలువలో. రెండోది, మన శత్రువులు ఆయనతో ఎలగొట్టేశాడు. మూడోది, ఆయన మన మధ్య రాజుగా ఉన్నాడు. ఇట్టి అనుభవం ఈరోజే కాదు, ప్రతిరోజు మనకు, మన పిల్లలకు, తరతరాలకు చెందినట్లుగా అలాంటి భక్తి జీవితాన్ని ఆత్మదేవుడు యేసయ్య మహిమ కొరకు మనందరికీ దయచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.